లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో చూస్తాం. కనీసం మన బతికి సిగ్గు అనేది పెట్టలేదన్న దేవుడు. కొన్ని జన్మలు అంతే, పుట్టకొత్తటి సిగ్గు సెరవ లాంటిది ఉండ వాళ్ళకి. నీకు అలాగే నీ బతికి సిగ్గు సెరవ అనేది లేనే లేదు. ఇవాళ ఏమని మాట్లాడుతున్నాడండి, ప్రతిభావంతులు లక్షలాది మంది ప్రతిభావంతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు అసలు? ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదండి? 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసి అసలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఇవాళ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 16,000 మందికి ఈ ఉద్యోగాలు కల్పిస్తుంటే ఆ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తే దానిపైన వచ్చి ఏం అవకతవకలండి? మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? ఏం స్కామ్ జరిగింది? ఏ విధంగా స్కామ్ జరిగింది? ఏ విధంగా లీకులు జరిగినాయి? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ ఇప్పుడు ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఈ మాటల మీద నువ్వు నిలబడి ఇవే మాటలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలుగుతావా? అసెంబ్లీలో అడగగలుగుతావా? ఎందుకండి ఈ కపట ప్రేమ?